హలో ఫ్రెండ్స్, మన గురు పౌర్ణమి రోజు కాళహస్తికి వెళ్ళాము మేము దేవుడి సేవకు. ఆ రోజు కార్తీక పౌర్ణమి. ఆ రోజు సాయంత్రం మధ్యాహ్నం నుంచి 1 నుంచి బయలుదేరాం కాళహస్తికి. ఆడవేతలుగా సాయంత్రం 6 అయింది. ఇంకా ఆ రోజు సాయంత్రం అక్కడే ఉండి దీపాలు వెలిగించుకొని ఆమె గుడి లోపలికి పోదాం చూస్తే ఆ రోజు కాళహస్తిలో చిన్న వర్షం కాదు, ఫుల్ వర్షము. ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా వర్షం పడతా ఉన్నింది. మేము అటుపక్క సైడు నైటు ఇంకా నిలబడుకొనే ఉన్నాము. మేము గుడిలోకి పోయి దర్శనం చేసుకొని బయటకు వచ్చినాము. అక్కడికి మా రూమ్ దగ్గరికి వెళ్ళాలని మాకు అవి అవి ఇచ్చుంటారు కదా రూమ్స్ వల్ల, అక్కడికి వెళ్ళాలని మేము మొత్తం ఎంతమంది వెళ్ళాము, ఇక్కడి నుంచి రాజంపేట నుంచి 60 మంది వెళ్ళాము. మేము 60 మందిలో అందరికి కొంతమంది పొద్దున పూట, కొంతమంది మధ్యాహ్నం నుంచి బ్యాచ్. మాకు మళ్ళా శుక్రవారం రోజే ఆ దేవుడి సన్నిధిలోనే మాకు సేవ వచ్చింది, డ్యూటీ. మాకు పొద్దున్నే 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. అయితే ఆ శివయ్య స్వామిని బాగా దర్శనం చేసుకున్నాం. గర్భగుడిలోకే పంపించినారు మమ్మల్ని. 2-3 సార్లు దర్శనం చేసుకున్నాం. ఆ స్వామిని బాగా మనస్ఫూర్తిగా పోయి చూసి బాగా దర్శనం చేసుకున్నాము. అయితే ఆడైతే చిన్న చలి కాదు కాళహస్తిలో. మేమేమి దుప్పట్లు అవి తీసుకొని వెళ్ళాల. ఊరికే మామూలుగా ఇక్కడ రాజంపేటలో ఎండ ఉండింది బాగా. ఇంకెందుకులే అని మామూలుగా బట్టలు సేవ చీరలు తీసుకొని ఇంకొక 2 డ్రెస్సులు తీసుకొని వెళ్ళాము. ఇది వచ్చేసి గుడి ముందు పక్క అక్కడ భక్త కన్నప్ప స్వామి టెంపుల్ ఉండదు పైన గుట్టు మీద. ఆ గుట్టుపైకి కూడా మేము పొద్దున్నే మార్నింగ్ లేచి 6 గంటలకి స్నానం చేసి ఇంకా భక్త కన్నప్ప గుడి కాడికి వెళ్ళాలని రెడీ అయ్యి అక్కడికి వచ్చినాము. మాకు మళ్ళా లడ్లు కౌంటర్ కాడ డ్యూటీ పడింది. కానీ మేము అంతలేక వచ్చేస్తాంలే మళ్ళా అని చెప్పి పొద్దున్నే 5:30కి అక్కడికి వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. మేము మా ఫ్రెండు నేను ఇద్దరం కలిసి ఇంకా భక్త కన్నప్ప కాడికి పోవాలని ఇంకా మా వాళ్ళ కోసం మేము వెయిట్ చేస్తా ఉన్నాం, చూస్తా వీళ్ళు ఎట్లా వెళ్ళిపోయినారు అని. అట్లా మా వాళ్ళు వచ్చేసి అక్కడికి అన్నదానం సత్రం కాడికి వెళ్ళారు. మేమంతా లోపల ఒక అర్ధ గంటలోనే పైకి వెళ్ళిపోయినాం. అవన్నీ పడికట్లు 250 పడికట్లు ఉంటాయి పైకి ఎక్కేటివి. ఆ ఎక్కి ఎట్లా ఒకట మా ఫ్రెండు నేను ఇద్దరం పైకి వెళ్ళాం స్వామివారిని చూద్దామని. ఆ పైన శివయ్య స్వామిని చూడ్డానికి అబ్బా ఎంత బాగుండదంటే అంత బాగుండదు. ఇద్దరు ఆ తల్లి ఆయన ఆ దేవుడు ఇద్దరు, ఆ పార్వతి తల్లి. ఇది వచ్చేసి ఇది భక్త కన్నప్ప అంట ఆయన, ఆ శివయ్యమే ఇది. కానీ మేము పోయేటప్పటికి గుడి కూడా ఓపెన్ చేయలే వాళ్ళు, దానికి లాక్ వేసేస్తున్నారు, ఎవ్వరు లేరు పైన. ఎవరో ఒక 5-6 మంది వీళ్ళు లేడీసు మాల వేస్తున్నారు కదా ఆడోళ్ళ, ఇంకా వాళ్ళు వచ్చినారా పక్కన, అంతే, ఇంకెవ్వరు లేరు. ఇంకా మేమే దర్శనం చేసుకొని ఇంకా దండం పెట్టుకొని బిన ఇంకా మళ్ళీ మా వాళ్ళు పిలిస్తారు కింద ఉన్నారు కదా టెంపుల్ దగ్గర, అక్కడికి రావాలని ఫాస్ట్గా మేము బయలుదేరేసాం. మళ్ళీ అక్కడి నుంచి కిందికి దిగి వచ్చేస్తా ఉన్నాం మేము. అయితే చూడాలంటే 2 కళ్ళు సరిపోవు.